దేవుడు మనకిచ్చినటువంటి ఈ సంవత్సర వాగ్దాన జీవితం జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను త్వరగా వస్తున్నాను. నువ్వు నిద్రపోతున్నావేమో, జాగ్రత్త. కొంతవరకు నిన్ను గురించి విన్నాను, నువ్వు కొంతవరకు నా మాట వింటున్నావు, కాబట్టి నేను నిన్ను విసర్జించటానికి ఇష్టపడలే. ఎందుకు ఇష్టపడలే? దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట అమూల్యమైనటువంటి మాట. కాబట్టి నేను తొందరగా వస్తున్నాను, నువ్వేం బాధపడద్దు అంటున్నాడు దేవుడు. నేను త్వరగా వస్తున్నాను, నువ్వేం బాధపడద్దు. గనుక దేవుని యొక్క వాగ్దానము చాలా గొప్పది, అమూల్యమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది. ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాడు. మనమేమంటాం? సింపుల్గా చెప్పేస్తాం. ఏమని? అబ్బా మర్చిపోయినా, నేను అయిపోయింది, నా కథ అయిపోయింది, మర్చిపోయాను. మన బ్రతుకు అలాంటిది, మరచే బ్రతుకు మనది. కానీ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, ఫిలదెల్ఫియా యొక్క సంఘ పరిస్థితిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఫిలదెల్ఫియా సంఘము దేవుడు ప్రేమించే సంఘము. ఫిలదెల్ఫియా సంఘము దేవుడు ప్రేమించే సంఘం. అది మామూలు సంఘం కాదు. దేవుని యొక్క ప్రేమ వెదజల్లబడుతూ ఉన్నటువంటి సంఘం. అంత్య దినాలలో దేవుడు మాట్లాడే మాట, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క దయ, ఆయన మహాకృప మనపై ఆవరించి ఉంది. ఎలాంటి ప్రేమ అది? మామూలు ప్రేమనా? ఎలాంటి ప్రేమ అది? సహోదర ప్రేమ. నీవు ఇక మీదట నాకు దాసుడవు కావు, నీవు నా స్నేహితుడవు. ఎంత ప్రేమ! మన దేవుడు ఎలాంటి వాడు చూడు, సహోదర ప్రేమ చూపించినవాడు. ఈరోజు కరువు అయిపోయింది సహోదర ప్రేమ. వాగుతారు కానీ, అల్లరి చేస్తారు కానీ, కేకలు వేస్తారు కానీ, బల్ల గుద్దుతారు కానీ ప్రేమ లేదు. మరి ఎవరిని ప్రేమిస్తున్నారు? డబ్బుని ప్రేమిస్తున్నారు, ఆస్తిని ప్రేమిస్తున్నారు, అంతస్తుని ప్రేమిస్తున్నారు, గొప్పతనాన్ని ప్రేమిస్తున్నారు, గర్వపడుతున్నారు. అది ప్రేమ? కానీ మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవాది దేవుడై ఉండి ఆఫ్టర్ ఆల్ మట్టితో చేయబడిన మన జీవితాన్ని జ్ఞాపం చేసుకున్నాడు. మనతో ఉండాలని ఇష్టపడ్డాడు, నిత్యము మనతో ఉండాలని ఇష్టపడ్డాడు. అది సహోదర ప్రేమ. అది ఫిలదెల్ఫియా అంటే. అట్టి ప్రేమను మన పట్ల వెదజల్లడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అంటే ఇక్కడ ఒక మాట అన్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఎందుకు ఆ విధంగా అంటున్నాడంటే, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. అంటే నువ్వెవరో నాకు తెలియదు అనలే. మనం అంటాం ఈరోజు, చాలా సింపుల్గా చెప్పేస్తాం, ఎవరో నాకు తెలియదు, ఏమో నాకు తెలియదు. మనలో ఉన్నటువంటి ఏంది, దాన్ని ఏమంటారండి? నేనే చెప్పాలా, మీరు చెప్తారా? గర్వము అంటారు దాన్ని. ఎలా మర్చిపోతాం మనం? ఒకసారి లేకపోయినా ఒకసారి జ్ఞాపకం వస్తుందా లేదా? మనం మర్చిపోతాం. కారణం, లోకాన్ని ప్రేమిస్తాం మనం, దేవుని ప్రేమించాం కాబట్టి మర్చిపోతుంటాం. దేవుడు ఒకవేళ నువ్వు మర్చిపోయినా, నేనైతే చాలా క్లియర్గా అడుగుతా, నాయనా నాకు గుర్తు రాలే, నేనైతే మర్చిపోయినాను, కొంచెం అడ్రస్ చెప్పు అంట. ఎందుకు? మనవులం,
తగ్గింపు. ఎలా మర్చిపోతాను? తెలదు, నాకేమో తెలదు. ఎంత నీచమైన ఆలోచన మనది. కానీ దేవుడు అంటాడు, వస్తున్నా నేను, జాగ్రత్త పడు, నేనైతే ప్రేమిస్తున్నా, కానీ నువ్వు నన్ను మర్చిపోతున్నావు, వస్తున్నాను నేను అంటున్నాడు. ఎంత స్పష్టంగా మనతో మాట్లాడతాడు. ఎలా మర్చిపోతాం? కాకపోతే మనకు ఏమి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు? రివార్డ్స్ ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మనకు బహుమానాలు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాయితాను సమాజము. బైబిల్ చేత పట్టుకుంటానే అని మర్చిపోతావా? ఈరోజు బంధువులుగా ఒకరినొకరు పిలుచుకోవడం కూడా మర్చిపోయినారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనది అనుకుంటే మరి గర్వం ఉందా లేదా మనలో? కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. వాక్యానుసారంగా నువ్వు నడుచుకో, నా మాట విను, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచావా, నా యందు నువ్వు విశ్వాసం ఉంచు అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయం. కాబట్టి మన యొక్క నడవడికను నేర్పిస్తుంది పరిశుద్ధ గ్రంథం మనకు. ఆయన ప్రేమామయుడు, జ్యోతిర్మయుడు, కృపామయుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు. నిన్ను క్షమిస్తూ ఉన్నాడు. నువ్వంటే నాకు ఇష్టం అంటున్నాడు. నిన్ను, నీ పాపాన్ని కాదు. పొరపాటున నువ్వు చేసిన పాపాన్ని బట్టి నిన్నేమన్నా ప్రేమిస్తున్నాడు అనుకుంటావేమో. నో, పాపాన్ని విడిచిపెట్టాలి. నిన్ను ప్రేమిస్తున్నాడు. మనిషిని ప్రేమించాడు, పాపాన్ని ప్రేమించలే. పాపిని ప్రేమించాడు, పాపాన్ని ప్రేమించలే. చాలామంది పొరపడుతుంటారు. పాపం అంటే ఆయనకు అసహ్యం, అబద్ధం అంటే ఆయనకు అసహ్యం, గర్వం అంటే ఆయనకు అసహ్యం. కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు. వదులుకో, నీ జీవితం ధన్యమవుతుంది. నూతన సంవత్సరం దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి నీకు ఆయన ఇచ్చే ఈ యొక్క ప్రేమ కిరీటాన్ని మర్చిపోవద్దు. నువ్వు ఏం చేయాలి మరి? గట్టిగా పట్టుకోమంటున్నాడు. వదలొద్దు, జారిపోకూడదు. ఏం చేయాలో గట్టిగా పట్టుకోవడం అంటే అర్థం, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మోకరించు, సమయాన్ని పాటించు, సమయస్ఫూర్తిని కలిగి జీవించు, దేవుని యందు జీవించు, దేవునికి అనుకూలంగా జీవించు, దేవుడు కలిగి జీవించు. దేవుడు నీకు అన్నీ ఇవ్వడానికి, సమృద్ధిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. సమృద్ధి కలిగినటువంటి మన దేవుడు. కాబట్టి అట్టి దాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు నువ్వు? అలాంటి పరిస్థితిని ఎందుకు పోగొట్టుకోవాలి నువ్వు? దాన్ని పోగొట్టుకుంటే నీకు ఏమొస్తుంది? గనుక అట్టి స్థితిని పోగొట్టుకోవద్దు నువ్వు. అందుకే దేవుడు నీకేం చేస్తున్నాడు? హానర్, గౌరవిస్తున్నాడు. నిన్ను ఉన్నత శ్రేణికి తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నాడు. నీవు రాజుల ఎదుట నిలబడే ఆధిక్యత నీకు ఇస్తున్నాడు. అది నీకు ఇచ్చాడో మీకు ఇచ్చాడు లేదో తెలియదు నాకు, కానీ నన్నైతే నిలబెట్టాడు నా దేవుడు. రాజుల ఎదుట, కింగ్స్ ఎదుట నిలబెట్టాడు. ఒకరోజు హత్తుకున్నారు ఇట్లా నన్ను, నాకు ఇచ్చిన కిరీటం అది. నీకెందుకు ఏడు? లోపల ఒకటి బయట ఒకటి ఎప్పుడు చూసినా దానివల్ల నీకేం లాభం? యథార్థంగా ఉండవు. మరి ఇప్పుడు ఆయన శరీరంలో మనం పాలు పొందాలి. ఎలా ఉందాం? యథార్థంగా ఉందాం, పరిశుద్ధంగా ఉందాం, ఆయన శరీరానికి సమరూపం కలిగినటువంటి వారంగా ఉందాం. కొరింథీ 1:10 అంటాడు కదా ఆ మాట. చూద్దాం ఒక మాట, ఆ మాట చూసుకొని ముగిస్తాను. కొరింథీ 10 చూద్దాం.
కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. మనము విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా. చాలు, చూసారా? అంటే ఆయన శరీరంలాని శరీరం కావాలి, ఆయన రక్తంలాని రక్తం కావాలి, ఆయన ఆలోచనలా నీ ఆలోచన కావాలి, ఆయన తలంపులా నీ తలంపు కావాలి, ఆయన నడకలా నీ నడక ఉండాలి. అందుకే అది మనం తీసుకుంటా ఉండేది. సూపుడుకు కాదు, ఆచారం కాదు, ఎవరో చూడాలని కాదు, దాన్ని గౌరవించాలి మనం. అందుకే బహు జాగ్రత్త పడి బలిలో పాలు పొందాలి. మనం నీళ్ళలో మునుగుతానే సరిపోదు, మన హృదయాలు సరిచేసుకోవాలి. ఎప్పుడు చెడు ఆలోచన ఉండకూడదు నీలో. వాక్యాన్ని అనుసరిస్తూ, నువ్వు వాక్యాన్ని అనుసరిస్తున్నావు కాబట్టి నేను నీతో చెప్తున్నాను అంటాడు. నువ్వు వాక్యాన్ని అనుసరిస్తున్నావు కాబట్టి నేను నీతో చెప్తున్నాను. నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు, తెలుసు నాకు నా దేవుడు, నేను గైకొంటున్నాను, అనుసరిస్తున్నానని సాక్ష్యం పలుకుతున్నావు. సాక్ష్యం అదే కావాలి, సాక్ష్యమే కావాలి దేవునికి. చాలామంది సాక్ష్యం చెప్పలేరు, అనవసరమైన గంట కొడతారు. సాక్ష్య జీవితం అవసరం మనిషికి. సాక్ష్యం లేకుంటేనే క్రైస్తవుని కావు. సాక్ష్యం చాలా అవసరం కాబట్టి కాపాడి, అందుకే అంటాడు 10వ వచనం ఏమంటాడు? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. మన దేవుడు ఎలాంటి వాడు? ఓర్పు కలిగిన వాడు, సహనం కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, దీనుడు. మనకుందే అది. క్యాక్మంటూ ఉంటాం. ఏంది, ఏమొస్తుంది దానివల్ల నీకు? అసలు వ్యక్తిని క్యాక్మంటే నీకేమొస్తుంది? ఏమైనా లాభమా? జెండా ఏమైనా పైకి ఎగురుతుందే? కిరీటం ఏమైనా దొరుకుతుందే? నాశనానికి వెళ్తావు, నరకం నీ కోసం పొంచి ఉంటుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నిటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. చూసారా? సంపాదించుకుందాం ఓర్పును, సహనాన్ని. క్యాక్మని వాని తిట్టి వీని తిట్టి విరుద్ధంగా మాట్లాడి ఏం సాధిస్తావు? నరకాన్ని సాధిస్తావు, అగ్నిగుండానికి వెళ్తావు. కాబట్టి సిద్ధపడు. నిత్యత్వానికి వరకు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత మనం సిద్ధపడదాం. దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైనటువంటి యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాస్తాడు. నువ్వు దేవుని బిడ్డవని నీ పైన ఆయన పేరు రాస్తాడట. అప్పుడే నీవు అర్హునివైతావు దేవుని రాజ్యానికి. అది లేకపోతే నీవు అనర్హునివే. గనుక మనము ఏమై ఉండాలి? విట్నెస్ కలిగి జీవించాలి, సాక్ష్యం కలిగి జీవించాలి. నేను వస్తున్నాను, తొందరగా వస్తాను. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఏం చేయాలి? ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు, కాపుదలు ఇచ్చాడు, భద్రత ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, జీవం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, భార్య పిల్లల్ని ఇచ్చాడు, బంధువులను ఇచ్చాడు. ఈ ప్రేమను మర్చిపోవద్దు. ఈ ప్రేమను గట్టిగా పట్టుకో. ఎట్లా మర్చిపోతావు? చాలా సింపుల్ మాటలు చెప్తున్నాను నేను, పూర్తి ధ్యానించాలి. టైం లేదు కాబట్టి మాట ఇచ్చాను 10:30 అయిపో చేస్తానని. మాట నాది కాదు కదా, ఆ మాట నేను పాటిస్తా. మీరు కూడా అట్లా పాటించేది నేర్చుకోండి, దేవుని ఆశీర్వాదం పొందుతారు. నాన్పాకండి, నమలాకండి నీళ్ళు నమిలినట్టు. దానివల్ల ఏం లాభంలే. ఎస్ నో అంతే. అవునంటే అవును, కాదంటే కాదు. అది దేవునికి ఇష్టం.
గనుక ఎల్లప్పుడూ కూడా దేవుడు మన కొరకు నిజంగా కిరీటాన్ని దాచి ఉంచాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను ఏం చేశాడంటే ఆయన అంటాడు కదా, ఏమంటాడు, ఏదో అన్నాడు కదా, నా కొరకు నేను నా కొరకు అంటాడు. నేను నా కొరకు ఏమన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని అంటాడు. పోరాడుతున్నావా నువ్వు? నేను. ఆయన పోరాడాడు కాబట్టి ధైర్యంగా చెప్పాడు సాక్ష్యం. మంచి పోరాటం పోరాడి తిని నా కొరకు నీతి కిరీటం ఉంచున్నాడు నా దేవుడు. వాట్ ఎక్స్పెక్టేషన్స్! ఎంత గొప్ప నిరీక్షణ ఇది! నీకు నాకు ఉందో లేదో ఒకసారి ఆలోచించండి. నాకు మాత్రమే కాదు, నాలాగా ఉన్న వారందరికీ కూడా ఆ కిరీటాలు ఉన్నాయి. గనుక అట్టి కిరీటం కొరకు మనం సిద్ధపడదాం. ఆయన శరీర రక్తాల్లో పాలు పొందుదాం, పరీక్షించుకుందాం, యోగ్య రీతిగా పాలు పొందటానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.